అన్నకు పంపిస్తా. వీడియోనే, ఫోటోలు అందులోనే అన్న. హలో మైక్ 1 2 3. మనకి ఈ ప్రోగ్రామ్ కోసం స్టేట్ నుంచి మీ అందరికి కూడా భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి, కూడా ఉండండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన గోమాస సీనన్ గారు మన వేదిక దగ్గరకు వస్తారు. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సీనన్ వచ్చిందంటే ఒక అర్ధ గంటలోనే మనం ముగించుకొని మరి ఇక్కడ ఉన్నట్టు అలాగే నడ్డా గారు కూడా వస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు అటెండ్ అయ్యారు. ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఈ కార్యక్రమానికి ప్రభారీగా, తెలంగాణ ప్రభారీగా నల్లి గారు తమిళనాడు చెన్నై నుంచి కూడా ఈ ప్రోగ్రాంకి మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా చప్పట్లతో వారికి మనము ప్రశంసించాలి. అలాగే ఈ కార్యక్రమ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయభవాని గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా, వారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కూడా వచ్చారు, వారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఇన్వైటీగా ఉన్నటువంటి బల్మూరి వంత గారు, వారు సీనియర్ నాయకులు, అలాగే ఎమ్మెల్యే 2 times కంటెస్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బెల్లంపల్లి నుంచి మనకి శ్రీదేవి గారు ఇచ్చేశారు, వారిని కూడా సగర్వంగా మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎమ్మెల్యే వారు మొన్న కూడా కంటెస్ట్ చేశారు బెల్లంపల్లి నుంచి, వారికి కూడా ఇదే మా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ధరంపూరి నుంచి కూడా ఇచ్చేసినట్టయితే మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనసూయ గారికి కూడా ఇదే మా స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే సెన్సార్ బోర్డ్ మెంబర్, అలాగే మహిళా మోర్చా ప్రెసిడెంట్ అయినటువంటి రేణుకా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీదేవి గారు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మంచిర్యాల జిల్లా కూడా, వారు కూడా వచ్చినట్టయితే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని అంతసేపు మనల్ని మహిళా మోర్చాది రివ్యూ తీసుకోమంటున్నారు. మా యొక్క సతీమణి మనందరికీ, మీ అందరి కోసం ఇక్కడ ఇచ్చేశారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న వారందరికీ కూడా ఒకసారి చప్పట్లతో పైకి వెళ్తుంది. మరి గెస్ట్ వచ్చే ముందు అలాగే మహిళా మోర్చా తరఫున కూడా డివిజన్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారందరూ రామగుండంకి చెందినటువంటి వారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భారతి గారు, పద్మ గారు, అపర్ణ గారు, జ్యోతి గారు, ఇంకెవరు మనోహరి గారు, రామగుండం చెందినటువంటి వారందరూ కూడా, పద్మ గారు ఎక్కడున్న శిల పద్మ గారు కూడా వేదిక మీదకి రావాలి. ఒకసారి పరిచయ వేదిక వెళ్ళిపోయారు. పద్మ గారు మేడం, వీళ్ళంతా కూడా ముందుకు రండి మేడం, మీరందరూ. ఓకే, మేడంకి పరిచయం చేస్తాను.
వీరంతా కూడా రామగుండం నియోజకవర్గం నుంచి మండల కన్వీనర్స్గా ఉన్నారు. ఇప్పుడు మనకి మహిళా మోర్చా లేదు కాబట్టి ఇప్పుడు టెంపరీ ఎలక్షన్ మటుకు కన్వీనర్స్ వేసుకున్నాం ప్రతి మండలికి కూడా. వీరందరూ కూడా ఈరోజు ఈ గ్యాదరింగ్ కూడా వారి యొక్క విజయానికి కారణం. స్వరూప గారు కూడా ఉన్నారు. ఇంకెవరైనా మర్చిపోయింటే ప్లీజ్ రా, నువ్వు కూడా ప్రసన్న, నువ్వు కూడా రండి. ముందుకు రా భారతి గారు, ముందుకు రండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక నిమిషం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ రామగుండం వాళ్ళందరూ కూడా. అలాగే మంత్రి నుంచి ఇచ్చేసినటువంటి ఒక కన్వీనర్స్ చేసుకోవడం జరిగింది. మేడంతో ఒక ఫోటో దిగండి. అందరికీ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వారికి కూడా మీరు నమస్కారం చేసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి కూడా మనకు కృష్ణవేణి గారు ముందుకు రండి. ఫస్ట్ మనము మహిళా మోర్చా అన్నమాట. మీ పరిచయం ఒక 2 నిమిషాలు, ఎందుకంటే చాలామందికి అవకాశం. మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పండి, ఓకేనా? రేపు సీనియర్లను ఎలా గెలిపించుకోవాలో అది కూడా చెప్పండి. కొత్తగా తను వచ్చింది, తనకు మా పెద్దపల్లి పార్లమెంటు తరపు నుంచి అందరికీ శుభాభివందనాలు. గోమాస శ్రీనన్న ఎంపీగా వచ్చిన క్యాండిడేట్ ఎన్ని కష్టాలు పడుతూ వస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అతని కష్టం వెనకాల రేపు మనకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఒక్కొక్కరు భయపడి పారిపోయే పొజిషన్ ఉంటుంది. కానీ అట్లా కాకుండా భయపెడుతున్నారు. మన పార్టీ వాళ్ళు భయపెడుతున్నారు, ఎదుట పార్టీ వాళ్ళు కూడా భయపెడుతున్నారు. అలా భయపడకుండా ముందస్తు ఒక పులిలాగా దూసుకొస్తున్నాడు శ్రీనన్న. ఆ దూసుకొచ్చినదే పంజాబ్ విప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఒక 6-7 రోజులలో కంపల్సరీ విజయం మనదే. అందరూ కూడా మోడీ వైపు చూస్తున్నారు. మీరు చేసే ప్రతి బూతుల్లో కంపల్సరీ వర్క్ చేయండి. మీకు చుట్టాలకు, బంధువులకు, మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూపులలో కూడా పెట్టేసి మోడీకి ఓటు వేయండి. ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా ఓటేసి కంపల్సరీ మోడీ ఉంటేనే మనకు సురక్షితంగా ఉంటాము. దిల్ మే మోడీ, ఢిల్లీ సే మోడీ అలా అని చెప్పండి అందరికీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెనక జరగండి మేడం, మేడం మీరు కూడా వెనక జరగడమ్మా. అలాగే మనకి చెన్నై నుంచి ఇంత హాట్ సమ్మర్లో కూడా దూరం నుంచి వచ్చిన నల్లి మేడం గారికి కూడా మన మహిళా మోర్చా తరఫున వారికి చిన్న సత్కారం.
అలాగే విజయ్ భవానీ గారికి కూడా చిన్న సత్కారం మన ఊరికి మన ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారు కూడా. యా ఓకే. సుగుణ గారిని కూడా మనకి ఇక్కడికి మహిళా మోర్చా కోసం మనకెంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి కూడా ప్రత్యేక అన్ని వీడియోస్ ఇస్తాను, అన్ని పాజ్ చేసుకుంటే ఇస్తే మేడం జరగండి, కొంచెం 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 వెనక జరగండి మీరు. మరి మీ అందరి కోసం ఇక్కడ ఉన్నారు, వారికి కూడా చిన్న సత్కారం. తీసుకున్నాం టెన్షన్ ఏం లేదు. చూడండి మేడం. వారికి కూడా చిన్న సత్కారం. స్వరూప గారు మరి బల్మురి వంట గారు కోఆర్డినేట్ చేయాల్సిన బల్మురి వంట గారు ఓకే. అలాగే ఈనాటి కార్యక్రమానికి మనకి జిల్లా అధ్యక్షులైనటువంటి సునీల్ రెడ్డి గారు ఇచ్చేసారు. వారికి ఇదే మా మహిళా మోర్చా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. వారికి బొకే ఇచ్చి షాల్తో సత్కరించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోరుకుంటున్నాం. ప్రారంభించుకుందాం. మరి ఈ కార్యక్రమానికి కోఆర్డినేట్ చేసిందిగా పద్మ గారిని, స్వరూప గారిని మీ అందరినీ కూడా వేదిక మీద మేడం కొంచెం వైడ్గా ఉండండి. సార్ 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 మేడం
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు గట్టిగా పిలిపి లేపి ఒకసారి అనండి మరోసారి. జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం అందరూ కూడా వందే మాతరం గీతంతో ఈ సభను స్టార్ట్ చేద్దాం. అమ్మ అందరూ నిల్చోండి. పార్టీ గురించి చెప్పాలంటే మరి ప్రపంచంలోని మరి అతిపెద్ద సంఖ్య ఏదైతే అతిపెద్ద రాజకీయ పార్టీగా మరి అవతరించింది. అది అలాగే ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక ప్రతిష్టకి మూలం కేవలం మన నరేంద్ర మోడీ గారు. ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాల్లోనే 5వ స్థానంలో నిలిపినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. సాధికారత అంటే ఒక్కసారిగా లభించే ఏకైక పరిష్కారం కాదు. మహిళా సాధికారతకు జీవనకాలం ఆధారిత ప్రయత్నం అవసరం అని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం గుర్తించింది. మరి ఈరోజు భారతదేశంలో 60% మినిస్ట్రీస్లో మరి మహిళలు అందరూ కూడా ఉన్నారు. మరి భారతదేశంలో నుండి అభివృద్ధిలో ప్రప్రథమంగా మరి నారీ శక్తి ముందు వరుసలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. బాలలు, వయోజ బాలికలు, గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు అందరిలోనూ పోషకాహారాన్ని లోపాన్ని తొలగించేందుకు ప్రారంభించినటువంటి సమగ్ర పోషకాహార మద్దతు కార్యక్రమం మరి మహిళలకు ఎంతగా మద్దతుగా ఉంది. మిషన్ పోషణ్ దీనివల్ల ఒక మహిళ యొక్క ఆరోగ్యాన్ని, భద్రతకు, రక్షణకు, సాధికారతకు ఉపయోగపడే సబల్ సమర్థ్య అనే 2 ఉప పథకాలు, 1 స్టాప్ సెంటర్స్, 181 ఉమెన్ హెల్ప్ లైన్లు, బేటీ బచావ్ బేటీ పడావ్, నారీ అదాలత్, సబల్ పథకం, అలాగే మరి ప్రధానమంత్రి మాతృవందన్ యోజన ద్వారా మరి ఎంతో మహిళలకు కూడా మరి మంచి జరిగింది. దాదాపు 3 కోట్ల మందికి కూడా మహిళా లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. ప్రధానమంత్రి శక్తి వందన్ ద్వారా కూడా ఉజ్వల సద్వాన్ గృహ వందన ద్వారా మహిళలకు ఎంతో మేలు జరిగింది. సఖీ నివాస్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఇవన్నీ కూడా సమర్థ పథకం కింద మహిళలకు లబ్ధి పొందినటువంటి వారే ఉన్నారు. మరి ఈరోజు మహిళలు కాసేపు సమయంలో వారికి ఆరోగ్య మెరుగు కోసం ఏదైతే మనము మహిళలు ఎప్పుడైతే డెలివరీ అయినప్పుడు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ శాఖలలో పనిచేస్తే అప్పుడు మనకి 12 వారాలు మాత్రమే డెలివరీకి బాలింతలకు మనకి సెలవు దినాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చాక దాదాపు 26 వారాలు పెంపొందించి మన ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వారు. మహిళలపై వారు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజేస్తుంది. మరి స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా కూడా ఇంటి వద్దనే మరుగుదొడ్లు కల్పించినటువంటి మరి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మరి 11 కోట్ల మంది కూడా ఈ లబ్ధి చెందినటువంటి వారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కూడా మనకు నెల నెల ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి మరి గొప్ప ప్రభుత్వం. దాదాపు 80 కోట్ల మంది మరి ప్రజలకు ఈ గరీబ్ కళ్యాణ్ అన్నదానం ద్వారా వారికి ఉపయోగపడుతుంది. అలాగే 27 కోట్ల పైన మహిళలందరూ కూడా ముద్రా లోన్లు కూడా తీసుకున్నారు. అలాగే సుకన్య సమృద్ధి యోజన కింద కూడా 3 కోట్ల మంది లబ్ధి పొందినారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు సమయంలో ఒక్కొక్క హాస్పిటల్లో మరి మన ఏదైతే డెలివరీ అయినప్పుడు
ఒక మహిళ మరి డెలివరీకి వెళ్ళినప్పుడు తను బతుకుతుందా చనిపోతారా అనే ఆలోచన ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్. ఆ పరిస్థితిని కూడా మరి అధిగమించి కాన్పు సమయంలో మరణాలను కూడా మరి అధిగమించి ఇప్పుడు ఇంతకుముందు 120 మంది ఏదైతే హాస్పిటల్లో 1000 మంది చనిపోతే ఇప్పుడు దాదాపు దాన్ని చాలా తగ్గించడం జరిగింది. మహిళల కనీస వివాహ వయసును కూడా ఇంతకుముందు 18 ఉండేది, ఇప్పుడు దాన్ని 21కి పెంపొందించడం జరిగింది. అలాగే జన్ ఔషధి కేంద్రాల్లో మనందరికీ మహిళలకు ఉపయోగపడే ₹1 శానిటరీ ప్యాడ్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ట్రిపుల్ తలాక్ నిషేధం ద్వారా మరి ముస్లిం మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది. దాదాపు 9 కోట్ల మంది ద్వారా కూడా ఉజ్వల యోజన కింద ఎల్పిజి కనెక్షన్స్ కూడా అందించడం జరిగింది. సవన్నిధి ఏదైతే వీధి వ్యాపారస్తులకు కూడా 45 లక్షలు కూడా రుణాలు అందించడం జరిగింది. దాదాపు ఇలా చెప్తూ పోతుంటే ఎన్నో మనకి మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకు ఈరోజు భారతదేశం అంతా కూడా ఉన్నది. భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాల పైన ప్రభుత్వం పాలిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో మరి తెలంగాణ లాంటి రాష్ట్రంలో లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన దాకా తీసుకొచ్చినాయంటే మీరు మోడీ గారి యొక్క చిత్తశక్తి, వారి యొక్క పరిపాలన దక్షతను మీరు వారిని గుర్తిస్తారని తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడేస్తారు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, సభ అధ్యక్షులు మన కన్నటువంటి వేదికపై ఉన్నటువంటి నాయకులు, అలాగే మహిళా సోదరులందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహిళా శక్తి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన లావణ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. చాలా పెద్ద ఎత్తున ఇంత సమయంలో కూడా మరి ఎండలు మండుతున్నాయి, అయినా కూడా మహిళలు చాలా ఓపిక కొద్దీ కూర్చోవడం మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. మరి ఈరోజు మన పార్లమెంటు ఎలక్షన్స్ రావడం జరిగింది. మరి ఎలక్షన్లో ఎండ చూడకుండా అందరూ కూడా మన బీజేపీ నుంచి గోమాస సీనన్నను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తూ ఎండానక మరి అందరూ కూడా ఇంటింటి ప్రచారం తిరుగుతూ మరి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన మహిళా సోదరులకు, అలాగే బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మరి మన చాలా చక్కటి కార్యక్రమాన్ని మహిళా సోదరుల ద్వారా నిర్వహించుకోవడం. మరి ఈరోజు గోమాస సీనన్న గెలవాలంటే మహిళలందరుగా ఏకతాటి పైన ఉండి మన మహిళా లోకం అందరూ కూడా మరి మన బీజేపీ ఓటు ఎందుకు వేయాలనే ఒక నినాదంతో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అక్క చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వారన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. మీకు దేశంలో ప్రపంచంలోనే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరందరూ కూడా ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో మన దేశానికి ఒక రక్షకుడు ఎవరంటే మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు మహిళా సోదరులు ఓటు శాతం కూడా మహిళలందరూ కూడా మరి బీజేపీకి ఓటు వేసి మరి ఏదైతే మరి బీజేపీకి ఎందుకు వేయాలంటే మన నరేంద్ర మోదీ గారికి మరి ఓటు వేయాలి. నరేంద్ర మోదీ గారు, గోమాస సీనన్న వీళ్ళంతా ఒకటే.
ఓటు ఎవరికి వేయాలంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఓటు వేస్తే తప్పకుండా మన నరేంద్ర మోదీ గారు గెలుస్తారు. ఎందుకంటే 400 సీట్లు మన దేశంలో రాబోతూ ఉన్నాయి. మరి మళ్ళా మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మహిళా సోదరులు తప్పకుండా మన నరేంద్ర మోదీ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది కేంద్రంలో. కాబట్టి అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలి. బీజేపీ పార్టీ తప్పకుండా ఈ పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్ తప్పకుండా గెలుస్తుందని ఆశ వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉద్దేశించి జెడ్పీటీసీ సంజయ్ రాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే జై బీజేపీ. మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మహిళా తల్లులందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి సోదరీమణులు బల్మూరి వనిత గారు, శ్రీదేవి గారు, ప్రభారి గారు, ఇంకా చాలామంది పెద్దలు వేదికపై ఉన్నారు. వారందరికీ, ముఖ్యంగా గోమాస శ్రీనివాస్ గారి సతీమణి గీత గారికి, వేదిక ముందున్న మహిళా తల్లులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు పెద్దలు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాల్లో చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా సీత శోకం లంకా దహనానికి కారణమైంది. ద్రౌపది వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికింది. అంటే ఎక్కడైతే మహిళల్ని అవమానిస్తారో, మహిళల్ని ఏడిపిస్తారో అక్కడ రాజ్యాలే కూలిపోయినటువంటి చరిత్ర మనం పురాణాల్లో చూసుకున్నాం, ప్రస్తుతం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కేవలం మహిళల ఎదుగుదల కోసం, మహిళల కోసం కేవలం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు గతంలో చూసిండ్రు కదా, ఒకప్పుడు నిజంగా మహిళలు బహిర్భూమికి పోవాలంటే కనీసం బాత్రూమ్ కూడా లేనటువంటి పరిస్థితులు మనం గతంలో చూసినాం. మరి గతంలో కాంగ్రెస్ పాలించలేదా? 50 ఏళ్ళ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఎన్నడూ కూడా మహిళల కోసం ఆలోచన చేయలే. మహిళల కోసం ఆలోచన చేసి ఇవాళ మహిళలందరికీ కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. అవునా కాదా? ఇవాళ చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇచ్చింది. ఎందుకు? మహిళలు వంటింటికే పరిమితం కావద్దు, మహిళలు కేవలం స్థానిక సంస్థలలో పనిచేయడం కాదు, మీ గొంతు చట్టసభలలో వినిపించాలి, నిర్ణయం చేసే అధికారం మీ అందరికీ రావాలని 33% రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీ. మరి గతంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? వాళ్ళకి అధికారం ఇవ్వలేదా మనం? కానీ మహిళల కోసం ఆలోచన చేయలే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఓట్లు వచ్చినాయంటే అన్ని మాట్లాడతారు మన దగ్గరికి వచ్చి. ఏమంటారు? మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మాట్లాడలేదా? ఏమన్నారు? 6 గ్యారంటీలు అని వచ్చి రాలేదా మీ దగ్గరికి? 6 గ్యారంటీల స్టిక్కర్లు ప్రతి గోడకి, ప్రతి దర్వాజకి మన ఇంటి డోర్ కనిపించలేదా? మనకు కూడా మంచిగా అనిపించింది అప్పుడు. 6 గ్యారంటీలు అంటే ఏమనుకున్నాం మనం? గెలిచినాక ప్రతి మహిళకి 2500 అకౌంట్లో పడతాయంటే చాలా సంబరపడ్డాం. అవునా కాదు? మరి 2500 పడ్డోళ్ళు ఒకసారి చేతులు ఎత్తురుతారు. 2500 మీ అకౌంట్లో పడ్డాయి అనేటోళ్ళు ఒకసారి చెయ్యెత్తాలి. మరి రానోళ్ళు చేతులు ఎత్తురు. తర్వాత ఇంకొకటి,
6 గ్యారంటీలో ఒకటి అయిపోయింది కదా. రెండవ గ్యారంటీ ఏంది? తులం బంగారం ఇస్తామన్నారా? 1,00,000 రూపాయలు తులం బంగారం. మరి బంగారం వచ్చిన వాళ్ళు ఎత్తురు చెయ్యి, మరి రానోళ్ళు కూడా ఎత్తురు. తర్వాత రైతులకి 2 లక్షల రుణమాఫీ చేద్దామన్నారు. మీరందరూ భూములు ఉన్నోళ్ళు ఉన్నారా? ఇక్కడ పొలాలు ఉన్నాయా మీకు? మరి రుణమాఫీ అయిందా? మరి 100 రోజులల్లో 6 గ్యారంటీలు చేస్తామని ఓట్లు డబ్బల పడ్డాక మన ముఖం కూడా చూస్తలేరు. మరి వాళ్ళ ఓట్లే అన్నా మనం కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ ఓటేద్దామా? మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది? మన మొహాలకి మనమే మసి పూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాము. ఇవాళ మీకు 5 కిలోల బియ్యం ఉచితంగా నరేంద్ర మోడీ ఇస్తున్నాడా? కరోనా సమయంలో మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిండా ఉచితంగా? 1,500 రూపాయలు ఇచ్చిండా? మనం చేద్దామంటే పని లేదు. నా భారత బిడ్డలని కాపాడుకోవాలని చెప్పి 1,500 రూపాయలు ఇవ్వలే. ఇవాళ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వలే. ఇట్లా అనేకమైనటువంటి విధాలుగా మహిళలను ఆదుకున్న నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మోసం చేసి అబద్ధపు మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా అబద్ధాలు చెప్పి అప్పటి మందం ఓట్ల కోసం వచ్చేటోళ్ళకి మీరంతా కర్రు కాచి వాత పెట్టాలి. రేపు ఓట్ల కోసం వచ్చేటోళ్ళకి అడగాలన్నా 6 గ్యారంటీల సంగతి ఏంటి? తర్వాత మా ఓట్ల దగ్గరికి 6 గ్యారంటీలు ఇచ్చినాక రమ్మని చెప్పి అడగాల్సినటువంటి అవసరం బాధ్యత మీ అందరిపైన ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసింది. ఇవాళ మీ అందరికీ కూడా అక్షింతలు వచ్చినాయి. ఇవాళ రాముణ్ణి మనం దేవుడిగా కొలుస్తూ ఉన్నాం. ఎందుకు? రాముడు అంటే యుగానికి రాముడు ఆదర్శం, సమాజానికి లోకానికి రాముడు ఆదర్శం. ఏక పత్ని వ్రతుడు రాముడు, తండ్రి మాట జవదాటలే రాముడు. ఇట్లా రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి ఇవాళ మనమంతా కూడా కుటుంబాలని గౌరవిస్తూ ఉన్నాం, సమాజంలో విలువలతో ఇవాళ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని కార్యక్రమాలని, ఇంత సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ చూడండి, ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు సభలో వస్తే మహిళల పాదాలకి నమస్కరిస్తాడు. ఎందుకు? మనం పూర్వం నుండి కూడా ఎక్కడైనా మహిళల్ని గౌరవించుకునే సంస్కృతి మన సమాజంలో ఉన్నది. దాన్ని కాపాడుతున్నది నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎక్కడైనా మీరు చూడండి, దేవుళ్ళను కొలుస్తాం మనం. పోచమ్మ అంటాం, మైసమ్మ అంటాం, మహంకాళి తల్లి అంటాం. ఎక్కడన్నా పోచయ్య మైసయ్య అని దేవుళ్ళను కొలిచిన సందర్భాలు ఉన్నాయా? కాబట్టి ఏదైతే మనం మహిళ పురాణం కాడి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల్ని పూజించేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతిని నిలబెడుతున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించి అవకాశం ఇచ్చి 3వసారి మళ్ళా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం కోసం మీరంతా కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి 13వ తారీఖున మన పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీ తోటి మహిళలంతా కూడా గెలిపించాలని సందర్భంగా వేడుకుంటా ఉన్నా. ఇవాళ ఉదయాన్నే ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటే ఎవరు తిరిగినా తిరగకపోయినా మా అక్క చెల్లెళ్ళు పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల వరకు, తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కడ సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా వీటిని విజయవంతం చేసేది ఎవరు? మహిళలు. కాబట్టి మీరింట్లో మీరు అనుకుంటే ఖచ్చితంగా మన కుటుంబంలో ఉన్నటువంటి 4 ఓట్లు నరేంద్ర మోడీ గారికి పడతాయి. కాబట్టి చర్చ పెట్టండి. ఇవాళ మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి కాదు, మన అన్ని విధాల అండగా ఉండేటువంటి మన నరేంద్ర మోడీకి మనం ఓటేద్దామని చెప్పి మీరంతా కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చర్చ పెట్టాలి? మీరు చూడలేదు ఆ రోజు మన ఆర్మీ వింగ్ కమాండర్ అభినందన్ గారిని క్షేమంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఎటు చూసుకున్నా ఎవరికి ఓటేయాలని మన మనసాక్షిని ఒకసారి అడిగితే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తుంది. కాబట్టి మీరంతా కూడా కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4, 6 ఓట్లు ఉంటే 6 ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీకి పడేటట్టుగా మీరంతా కూడా అవకాశం ఇవ్వాలని, ఇవాళ 10 ఏళ్ళ అభివృద్ధికి కానుకగా మనం ఈ 5 ఏళ్ళు అవకాశం ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే
100 ఏళ్ల అభివృద్ధిని చూపెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మళ్ళొక్కసారి 13వ తారీఖున కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ తోటి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాలని మీ అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే జై బీజేపీ. జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ సభ అధ్యక్షురాలు సోమారపు లావణ్య గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మన శిల్పారెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు మన అన్న సునీల్ రెడ్డి గారు మరియు వనిత మేడం గారు, సోదరిమణి మన పేరు సంధ్యారాణి గారు, అందరికీ వేదికను అలంకరించిన నా తోటి సోదరిమణులకు, నా ముందున్న సోదరిమణులందరికీ ధన్యవాదములు. ఈ సభకు విచ్చేసినందుకు. మనం ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకేమైనా చేసిందా? కానీ ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే మహిళల సాధికారత కోసమని 33% రిజర్వేషన్ అని, మరుగుదొడ్లని ఎక్కడికి బయటికి మలమూత్రాలకు విసర్జన బయటికి పోకుండా వాళ్ళకు మరుగుదొడ్లని, మరియు గ్యాసు కళ్ళు మండకుండా గ్యాస్ సిలిండర్ నా తల్లి వంట చేస్తే కళ్ళు మండుతాయి అని చెప్పి తను 10 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండు. అన్న యోజన కింద 80 కోట్ల మందికి నిత్యం ఆహారం తినడానికి కడుపుతో కాలుతూ పండుకోవద్దని చెప్పాను. అందరికీ 80 కోట్ల మందికి రోజు ఒక్కొక్క మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నాడు ఇప్పటికీ కూడా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉచిత హామీలు ఇస్తూ 6 గ్యారెంటీలు అని చెప్పి ఏదో అన్నీ భ్రమ పెడుతున్నారు. అవన్నీ వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఈ దేశంలో మనం సురక్షితంగా ఉండలేము. మహిళలందరూ ఒక్కసారి నరేంద్ర మోడీని గుర్తు చేసుకొని దేశానికి ప్రధానిగా అయిన 10 సంవత్సరాల నుంచి తను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళల కోసం అని చెప్పనని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. అందరూ కలిసి మన బీజేపీకి ఓటు వేయాలి, నరేంద్ర మోడీని బలపరచాలి. ఈసారి దేశంలో నరేంద్ర మోడీ వస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సోదరి మనులందరూ ఇళ్లలో చెప్పాలి, మనం బీజేపీకి ఓటు వేయాలి అని. 400 దాటాలి, బీజేపీకి ఓటు వేయాలని చెప్పి నినాదాన్ని తీసుకురావాలి అందరూ. భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య గారికి ధన్యవాదాలు. మనకి ఇక్కడికి రావడం జరిగింది. వారు మనకి మహిళా మోర్చా గురించి 2 విషయాలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు అందరికీ నమస్కారం. Our district president Sunil Reddy garu, our state president Mahila Morcha Shilpa Reddy garu, all our BJP కార్యకర్తస్ and my dear sisters. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మీరు కూడా ఇక్కడ ఉన్నాను. From today till Friday, we are going to speak only about Modi garu, Modi garu, Modi garu. Right? Modi garu, Kamalam Gurtu, Kamalam Gurtu, Mana vote, Mana vote. Why we need to vote for BJP? All these 10 years we have got Modi ji as our Prime Minister, and only after Prime Minister has come to power, he has taken us all from India to the world level. All these 72 years we were not shown up to the world. Earlier, all people around the world, from all the countries around the world, they used to say, don't come, Indians don't come. But now every person, every country person wishes our
Indians to be with them. You can see US also they need president to be an Indian. UK also they need their president to be an Indian. All in Malaysia, Singapore, everywhere we are expected. So he is traveling everywhere. Everybody was telling he's traveling. He slept only during travel time. And now he's got all friendly relationship with all countries now. And now he's going to be the Prime Minister for the third time. With majority votes. आपकी बार फिर एक बार going to home. You people have to see all the praise promotes. You have to engage with them. Tell the praise promotes they all have to vote. Nobody should be let without voting. Everybody has to vote in your booths. Your booth should become very strong. The booth persons, the booth in charges have to take this kind of assignments, and you have to take all people, whether they are old people, whether they are women or whether they are handicapped, see that they are doing their postal votes earlier and they have to vote. Don't let anybody sit at home. There is a holiday for them. Early morning you have to go and you have to vote. You should not leave your vote wasted. The percentage of vote should be higher in Telangana. And Pettapalli people, you have to vote for which Gurtu? Kamalam Gurtu. So keep in mind, Modi ji, Kamalam Gurtu, our candidate. Only these you are going to have in mind, and you have to explain everyone. You have to vote only for BJP. Right? Thank you. ఉన్నటువంటి విజయ భవాని గారిని కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, నా ఎదురుకుండా ఉన్న మహిళా శక్తిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మోదీ గారి 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు అనేది నాకంట ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడారు. నేను ఆయన గురించి కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబం ఎవరు అంటే, ఆయన కుటుంబం 4 అన్నారు ఆయన. ఆ 4లో మొట్టమొదటి వచ్చేది మహిళలు, తర్వాత వచ్చేది యువత, 3వది వచ్చేది రైతు, 4వ వాళ్ళు పేదవాళ్ళు. ఈ 4 నా కుటుంబం అన్నారు. ఆయన అహర్నిశలు ఆ కుటుంబం కోసమే ఆయన శ్రమ పడుతున్నారు, ఆ కుటుంబం కోసమే ఆయన పనిచేస్తున్నారు. మిగతా 3 గురించి వదిలేద్దాం, ఓన్లీ మహిళల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మహిళా శక్తి సమ్మేళనం కాబట్టి. ఆయన రాగానే ఫస్ట్ మహిళల కోసం జనధన యోజన పేరుతో 0 అకౌంట్, అంటే మనం డబ్బులు ఏమీ కట్టక్కర్లేకుండా బ్యాంకులో ప్రతి మహిళకి ఒక అకౌంట్ ఉండాలి అని చెప్పారు. అందరూ నవ్వారు. ఆడవాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసినంత మాత్రాన ఏమవుతుంది, వాళ్ళు ఏం సాధించగలరు, మీరు నెలకింత డబ్బులు వేస్తారా అని అందరూ కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ ఆ జనధన యోజన, ఆ బ్యాంక్ ఖాతాయే మనకి కరోనా టైంలో మనకి ప్రతి నెల కూడా మోదీ గారి దగ్గర నుంచి ఆ ఖాతాలోకి జనధన యోజనలో డబ్బులు పడ్డాయి. అదే కాకుండా ప్రతి మహిళ ఈరోజు వ్యాపారం చేసుకుని తన డబ్బులు దాచుకోవడానికి ఆ జనధన యోజనయే ఉపయోగపడుతుంది. జనధన యోజనతో ఆయన ఆగలేదు. ఆయన రెండోది ఏం చేశారంటే, వ్యాపారం సులభం చేయడానికి మహిళలు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ ఏదైనా సరే వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్, అంటే ఇప్పుడు మనం ఫోన్పే, జీపే ద్వారా మనం పేమెంట్లు చేస్తున్నాం కదా, చిల్లర కోసం వెతుక్కోకుండా మనం ఇప్పుడు ఫోన్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కదా, అదంతా కూడా మోదీ గారి ఆలోచనే. మొదట్లో
అలా తీసుకొచ్చి ప్రతి మహిళలు ప్రతి వ్యాపారి కూడా అంత సులభంగా వ్యాపారం చేసుకుంటారు అని అంటే అందరూ కూడా ఎగ్దేవా చేశారు. అందరికీ క్రెడిట్ కార్డులు ఉంటాయా, అందరూ స్వైప్ చేస్తారా అని. కానీ ఈరోజు మన దేశం ఫోన్పే ద్వారా, జీపే ద్వారా, పేటిఎం ద్వారా చేస్తున్న పేమెంట్లో అన్ని దేశాల కంటే కొన్ని కోట్ల రూపాయలు ఎక్కువ డిజిటల్ పేమెంట్స్లో మనం ఉన్నాం. ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే ఆయన ముందు దృష్టి, ఆయన దూరదృష్టి. మహిళలకు కనుక ఏమైనా పని అప్పచెప్తే, మహిళలకు కనుక మనం ఏదైనా సరే చిన్న సందు చూపిస్తే వాళ్ళు దాన్ని పుంజుకుని ఎంత ముందుకైనా వెళ్తారని ఆయన నమ్మారు. నమ్మి మహిళల కోసమే ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం కనుక మనం ఏ పల్లెటూరులోకైనా సరే మనం ఎంటర్ అయ్యామంటే, పల్లెటూరు లోపలికి వెళ్తూ ఉంటే రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి గలీజ్గా ఉండేది, పెంట ఉండేది. కానీ ఆయన వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించిన తర్వాత ఈరోజు మన గ్రామాలన్నీ కూడా చాలా శుభ్రంగా, చాలా అందంగా తయారయ్యాయి. ఇది ఆయన మనకి చేసినది. దాని మూలంగా వచ్చిన లాభం ఏంటంటే మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం చాలా మెరుగుపడింది. దాని మూలంగా పిల్లలు, మహిళలు కూడా చాలా ఆరోగ్యంగా, చాలా శక్తివంతంగా ఉంటున్నారు. ఆయన పెట్టిన పోషణ అభియాన్ కానివ్వండి, బేటీ బచావో బేటీ పడావో కానివ్వండి, అందరికీ ఆహారం కలగాలని ఆయన ఏం ఉద్దేశించారంటే, ఒక మహిళలో రక్తహీనత లేకుండా ఒక మహిళ కనుక ఆరోగ్యవంతురాలుగా ఉంటే తను జన్మనిచ్చే బిడ్డ కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో పోషణ అభియాన్ కార్యక్రమం కానీ, జననీ సురక్ష యోజన కార్యక్రమం కానీ ఇవన్నీ మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తయారు చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు అది ఉట్టి హిందువులకి ఇద్దామని కానీ, లేకపోతే ఓన్లీ ఈ కమ్యూనిటీకి ఇద్దామని కానీ ఆయన అనుకోలేదు. కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి అది హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, మత, జాతి, కుల భేదాలు లేకుండా అందరికీ కూడా సమయానికి తగ్గట్టుగా వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ అందింది. ఇదంతా కూడా మన మోదీ గారు చేసింది. అది కాకుండా ఉజ్వల గ్యాస్ యోజన, ఎవరైనా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అంటారు. కానీ గ్యాస్ యోజన చూడండి, పోషణ అభియాన్ చూడండి, లేకపోతే మనకు వచ్చిన కరోనా వ్యాక్సిన్ చూడండి, అది ఒక హిందువులకే ఇవ్వలేదు. మన దేశంలో ఉన్న ప్రతి మహిళకి, ప్రతి మనిషికి అందేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఇందాక లావణ్య గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అగ్రగామి అయిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ అని చెప్పారు. గురించి పోట్లాడతాము, దేశంలో ఉన్న ప్రజల గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి మన భారతీయ జనతా పార్టీ అందరికంటే ముందుంది. ఈ ఎన్నికల సమయంలో మీ మహిళలందరూ ఏం చేయాలో అనేది నేను ఒక చిన్న కథలో చెప్పి మీకు ముగిస్తాను. ఒక ఊరిలో ఒక పెద్దతను ఉండేవాడు. ఆయన రోజు కావిడి తీసుకుని చెరువుకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేవాడు. కావిడి తెలుసు కదమ్మా, ఆ కావిడికి 2 వైపులా 2 మట్టి కుండలు పెట్టుకుని ఆయన రోజు చెరువుకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేవాడు. అందులో ఒక కుండకి చిన్న చిల్లుంది. సో దాంతో ఏమయ్యేదంటే నీళ్లు ఇంటికి తీసుకుని వచ్చేసరికి ఆ సగం కుండ ఖాళీ అయిపోయేది, సగం కుండలోనే నీళ్ళు ఉండేవి. సో ఈ నిండా ఉన్న కుండ ఉంది కదా, అది చూసి ఎప్పుడు కూడా వేళకోళం చేసేది. నేనైతే చూడు నిండా వస్తాను నీళ్ళు తీసుకొచ్చినప్పుడు, నువ్వు చూడు సగం ఖాళీ అయిపోతావు, నీ మూలంగా ఏమీ ఉపయోగం లేదు, నిన్ను పాపం ఆయన ముసలైనా ఊరికే ఉట్టనే భరిస్తున్నాడు, నిన్ను మార్చేస్తే కానీ పని చేయదు అని చెప్పి ఎప్పుడు వేళకోళం చేసేదంట ఆ కుండని. ఒకరోజు ఆ కుండ ఆ పెద్ద ఆయన అడిగింది, చర్చగా మీరు ఈ 2-3 రోజులు గిరిపెట్టాలి. నరేంద్ర మోడీ మనం గెలిపించాల్సిందే, ఆయన మన ప్రధానమంత్రి కావాల్సిందే. ఇవాళ మన దేశం ఎక్కడో ఉండే 5వ దేశం, ప్రపంచంలో 5వ దేశం ఎవరు? ఏ దేశం? భారతదేశం. ఈయన గెలిస్తే మళ్ళా 5 సంవత్సరాలకి 3వ దేశంలోకి పోతాం. అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం ఉంటాం. మరి మనం 3వ దేశం లెక్క పోవాలంటే ఎవరు గెలవాలి? నరేంద్ర మోడీ గెలవాలి. నరేంద్ర మోడీ గెలవాలంటే ఓటు ఎక్కడ వేయాలి? కమలం పువ్వు వేస్తారు కదా. మరి రాత్రైనా చేతిలో బరువు పడితే తగ్గుతుందా? తగ్గితే వెళ్ళే కదా. ఏదేసినా పైసలు ఇస్తారు, వీళ్ళు రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని జూటా మాటలు చెప్పినా తెలుసుగా, జూటా మాటలని
సంజయ్ గౌడ్ చెప్పి అవన్నీ జూటా మాటలని గ్యారంటీలు ఏం రాలే కదా, ఉత్త కథలు అయిపోయినాయి కదా, ఉత్త బిర్యానీ తిన్నాం కడప దుబ్బింది కదా మనకు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ జరుగుతాయి. మన గోమాసా సీనైనా పాపం మా ప్రాంతం మంతనికి వెళ్ళి వచ్చిండైనా మీతోని 24 గంటలు ఆయన గెలిస్తే 24 గంటలు ఇంటే ఉంటాడట. ఆయన గెలిస్తే రేపు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్పండి, ఇక్కడ మీరు గెలిపించుకురారండి, ఇక్కడికి వెళ్ళి మీ అభ్యర్థి ఏ పని చేస్తానని చేస్తాను. సింగరేళ్ళ FCAల ఇక్కడ అన్నిట్లో కూడా మనకు అధికారం ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోగలుగుతాం. ఇక కాంగ్రెస్ వాళ్ళకు మనం ఛాన్స్ ఇచ్చినాం, BRS ఛాన్స్ ఇచ్చినాం. ఇక మనకు ఉన్నది ఒకటే ఛాన్స్, భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా ఈసారి ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి. మన గోమాసా సీనన్న గారి కమలంపు గుర్తు మీద ఓటేయాలి. ఇక్కడ పార్లమెంట్లో మనం గెలిపించాలి. గెలిపిస్తేనే అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరూ ఈసారి మంచి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి. మన ప్రాంతానికి ఒక మంచి మార్పు రావాలి అని మీరందరూ కూడా సహకరించాలి, ముందుకు పోవాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దాన్ని అన్ని గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఒకసారి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, వందే కమలంపు గుర్తుకే. థ్యాంక్ యూ అండి. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఇక్కడ ఉన్నటువంటి బల్మూరి వంత గారు, ఇంతకుముందు మనకు ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఎమ్మెల్యే కూడా 2 times కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, మా సీనియర్ నాయకురాలు బల్మూరి వంత గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షురాలు సోమారపు లావణ్య గారు, ఈనాటి మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ భవానీ గారు, అదే రంగంగా నల్లి గారు, మన ప్రభారి నల్లి గారు, మరి మన జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, అందులో సంధ్యారాణి గారు, ఎక్స్ఎమ్మెల్యే బెల్లంపల్లి నుంచి వచ్చేసినటువంటి శ్రీదేవి గారు, మాతంగి రేణుక గారు, మరియు పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీనివాస్ గారి యొక్క సతీమణి అయిన గీతా గారు మీ అందరినీ ఓటు అడగడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. అదే రకంగా మరొక సోదరిమణి శిరీష అడ్వకేట్ వారు పెద్దపల్లి, అదే రకంగా ఈ మహిళా సమ్మేళనం యొక్క కన్వీనర్ గాన్ల స్వరూప గారు, పద్మ గారు, భారతి గారు మరియు గీతా గారు, ఇంకా మిగతా మహిళా సోదరిమణులందరికీ కూడా వేదిక పైన ఉన్నటువంటి సోదరిమణులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదే రకంగా వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా యొక్క నమస్కారాలు. మనం అందరం ఇప్పుడు అందరి ఉపన్యాసాలు విన్నాం. మరి మీ అందరికీ వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారని చెప్పి మహిళలందరికీ మరేమన్నా బోర్ అవుతుందేమో నాకు తెలియదు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ మీకు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈరోజు సమాజంలో సగభాగం మంది మహిళలు ఉన్నాం. మరి ఇవాళ ఒక ద్రౌపది ముర్ము ఒక మహిళ మన రాష్ట్రపతి. అది ఎవరు చేసిండ్రు? నరేంద్ర మోడీ గారు మహిళలకి గౌరవం ఉండాలని చెప్పి మహిళలు రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం మహిళలం గౌరవంగా ఉండాలి. మన మహిళలకి ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు ఇస్తున్న విషయం కూడా మనం మర్చిపోవద్దు. నేను ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతూ ఉంటే, TV9 వాళ్ళు అడుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తున్నారు మీరు చెప్పండి అమ్మ. మరి మీరు చూసే ఉంటారు, మీరు గుజరాత్లో ఇన్నిసార్లు మీరు వస్తుండ్రంటే దాని వెనుక కారణం ఏందని చెప్పి ఒక ప్రశ్న వారిని వేయడం జరిగింది. వారు ఏం చెప్పారంటే మహిళ ఎంపవర్మెంట్ కొరకు
కొరకు నేను కృషి చేశాను కాబట్టి ఈరోజు ఇక్కడ అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఎన్నో రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో మన మహిళలందరం రోడ్లెక్కి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి మన మహిళలము అన్ని వీధులు తిరుగుతుంటూ తెలంగాణ ఉద్యమం కొరకు పాటుపడినమా లేదా? మనం అందరం తెలంగాణ ఉద్యమం కొరకు పోయినామా లేదా? పోయినరా లేదా? మీరెవరు పోలేదా? మీ పిల్లలు పోలేదా? మీ ఇంట్లో మగవాళ్ళు పోయినరా పోలేదా? పోతే ఏమైంది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. అయిన తర్వాత కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయా, మరి మన కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరొక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అప్పుడు ఉద్యమం సమయంలో చెప్పిండ్రు. మరి చేసిండ్రా? దళితుడిని ముఖ్యమంత్రి అయిందా? ఏమైంది? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూసే రకంగా ఈరోజు మన కవితకు ఎక్కడున్నది? మీ అందరికీ తెలుసు కదా ఎక్కడున్నారు, ఏం జరిగింది? మీరు టీవీలు చూస్తుండ్రా? మరి ఈ రకంగా చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఈ రాష్ట్ర పార్టీ ఇక్కడ రాష్ట్రాన్ని నడపగలుగుతుంది. మనం పేదవాళ్ళు తినే బియ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 29 రూపాయలు మనం పేదవాళ్ళు తినే బియ్యంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లావణ్య గారు, సంధ్యారాణి గారు, భవానీ గారు, నల్లి గారు మీకు చాలామంది చెప్పడం జరిగింది. మరి మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు వారు చెప్పారు, ప్రసూతి మహిళలు గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంటే అంతకుముందు కాంగ్రెస్ ఈ దేశాన్ని 75 సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. అప్పుడు మీకు మహిళల గురించి తెలియదా? ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మహిళల కొరకు మహిళ ప్రసూతి సెలవులు 26 వారాలు, ఒక బిడ్డ పుడితే 12 వారాలు తల్లి పాలు తాగితే ఆ బిడ్డ ఈ దేశానికి ఉపయోగపడాలి, ఈ దేశ అభివృద్ధి కొరకు ఆ బిడ్డ పాలు పంచుకోవాలి, పుట్టినటువంటి బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని చెప్పి 12 వారాలు ఉన్నటువంటి ప్రసూతి సెలవు దినాలను 26 వారాలకు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మన మహిళల సాయంత్రం సమయంలో మన వీధిలో కూర్చొని మనం చర్చలు చేస్తూ ఉంటాం. ఈ 4 రోజులు మనం సీరియళ్ళు చూడొద్దు. మనం ఏం మాట్లాడాలి? మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. మరి ఇది రాష్ట్రం ఎన్నికలు కావు, ఇవి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మనం నరేంద్ర మోడీ గారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే ఈరోజు మహిళల గురించి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికలలో మన 15th ఆగస్టు జెండా వేసుకుంటారు కదమ్మా, జెండా వేసుకునే రోజు ఆ రోజు వారు మాట్లాడిన మాటలు ఏంటిదంటే, నా మహిళా సోదరీమణులు మరుగుదొడ్లు లేక ఈరోజు మల విసర్జన కొరకు బయటకు వెళ్ళాల్సిన దుస్థితి ఈ దేశంలో ఉందని చెప్పి మరొక దేశ ప్రధానమంత్రి ఆలోచిస్తూ ఉన్నారు మన మహిళల గురించి. అదే రకంగా ఎస్టీ బీసీ మహిళలకు కూడా నా తల్లులు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ కంట తడి పెడతా ఉన్నారు. నా తల్లులు కంట తడి పెట్టవద్దు, నా తల్లుల యొక్క కళ్ళు బాగుండాలని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారా? మన దేశ ప్రధాని మన గురించి ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా మనం మహిళలను వేయడం కాదు, మరి మన భర్తలై, మన అన్నలై, తమ్ముళ్ళై కూడా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఓటు వచ్చే రకంగా మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన గోమాస శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తి, మరి మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించుకుంటామా లేకపోతే బయట నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులను గెలిపించుకుంటామా? మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఒకటే అడుగుతా ఉన్నారు, నేను మీ మధ్యలో ఉంటా, మీ ప్రాంతం వాడిని మీరు నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన జగిత్యాల
బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు బహిరంగ సభకి నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా గోమాస శ్రీనివాస్ గారిని దగ్గరకు పిలుచుకొని వారు మాట్లాడిందంటే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి పెద్దపల్లి పార్లమెంటులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే రేపు సెంట్రల్ నుంచి వచ్చే నిధులను నేరుగా పెద్దపల్లి పార్లమెంటుకు తెచ్చుకోవడానికి మనకు ఈజీగా ఉంటుందని చెప్పి మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఇక్కడ ఆలోచన పరులని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక దగ్గరికి పిలిచి మీకు చెప్పుతున్నామంటే మీరు అక్కడ పోయి మన ఓటర్లను ప్రభావితం చేసే శక్తి మన మహిళలకు ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతం వాడు, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వేసుకుంటే మనకు మన మధ్యలో ఉంటారు. కాబట్టి మన ప్రాంతం కష్టాలు తెలుసు, కాబట్టి మన తల్లుల కష్టాలు తెలుసు. కాబట్టి ఇక్కడ గోమాస శ్రీనివాస్ గారు కమలం పువ్వు గుర్తు కోటు వేయాలని చెప్పాలి. ఇంకొక విషయం, మరి 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళినటువంటి మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మరి ఈరోజు రాసినటువంటి వ్యక్తి మరి 70 సంవత్సరాలలో కూడా మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదిచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారికి కులాలు మతాలతో సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా కుటుంబం అని చెప్పి ఈరోజు ఒక దేశ ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక సేవకుల్లాగా రోజుకి 26 గంటలైతే అందులో 18 గంటలు మన కొరకు సేవ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి కొరకు మనం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి అని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇవి స్థానిక సంస్థ ఎన్నికలు కావు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, ఇవి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. మనం చూసినాం ఆర్టికల్ 370 రద్దు చేయడము, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడము, రామ మందిర నిర్మాణం చేయడము, ఇవన్నీ చేసినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరగడం మీరెవరైనా చూసారా? మనం గతంలో కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్లో బాంబు బ్లాస్టులు అవుతా ఉంటే మన పిల్లల్ని హైదరాబాద్లో ఉంటే మనం అభద్రతకు గురి అయినాం. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా బాంబు బ్లాస్టులు మీరు చూసారా? మీకు తెలియకపోతే చదువుకున్నటువంటి పిల్లల్ని అడిగి మీరు తెలుసుకోవండి. గతంలో కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్లో ఎలాంటి దాడులైనాయో మీరందరూ కూడా ప్రతి ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళలు విఘ్నులు, మహిళలు ఇంతకుముందు వారు చెప్పారు డిజిటల్ లావాదేవీలని. అసలు నిజంగా అప్పుడు డిజిటల్ లావాదేవీలు మరి ఈ ఫోన్లు ఇవన్నీ నా మహిళా సోదరులు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు మరి ఉన్నారు, ఇవన్నీ అర్థం చేసుకుంటారా అని చెప్పి ఆ రోజు అందరు భయపడ్డారు. కానీ ఈరోజు మనం నంబర్ 1లో ఉన్నామని చెప్పి ఇప్పుడు మన సోదరి మనకి తెలియజేయడం జరిగింది. చదువుతో సంబంధం లేదు, మనకు తెలుసుకోవాలనే కోరిక ఉంటే ప్రతిదీ తెలుసుకోగలుగుతాం. మీరు తెలుసుకొని విఘ్నులుగా మీ ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ మరీ మరీ కోరుతూ ఈసారి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే. మరి మీరు అందరు లేపట్లేదు, మరి మీరు రేపు వెళ్ళి మీ వీధులలో ఎట్లా చెప్తారు? భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.
మనకి మహిళా శక్తి సమ్మేళనానికి మనకి హైదరాబాద్ నుంచి స్టేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు, మరి మహిళా మోర్చాని రాష్ట్రమంతా కూడా మహిళల్ని ఉత్తేజపరుస్తూ శక్తివంతం చేస్తూ మహిళా మోర్చాని కూడా ప్రతిష్టం చేస్తూ మరి 24 గంటలు కష్టపడుతున్నటువంటి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినటువంటి శిల్పారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. చేతులు లేవా? 2 చేతులు ఉన్నాయి కదా. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి. ఒక చేతుల వాళ్ళు అస్సలు ఎత్తదు. జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, సునీల్ రెడ్డి గారి నాయకత్వం, గోమాస శ్రీనివాస్ గారి నాయకత్వం, నారీ శక్తి నాయకత్వం. అనండమ్మా, నారీ శక్తి నాయకత్వం అన్నప్పుడు కూడా మీరు అనకపోతే ఎట్లా? శక్తివంతులు కాదా మీరు? నారీ శక్తి అని చెప్తున్నప్పుడు శక్తి అంటే మిమ్మల్ని సంబోధించే చెప్తున్నా. శక్తి అంటే మనమే కదా. మహిళా శక్తి, మహిళా శక్తి అని ఇక్కడ ఎందుకు పేరు పెట్టినాం? మహిళా సమ్మేళనం అని పెడితే అయిపోతుండే కదా. శక్తి అని ఎందుకు పెట్టినాం ఇక్కడ? ఒక మూర్ఖుడు కాంగ్రెస్ నాయకుడు, పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, మనం ఈ దేశంలో శక్తితో పోరాడుతున్నాం అని అన్నాడు. ఏ శక్తితో పోరాడతాడు? ఇక్కడ ఇంతమంది శక్తులు ఉన్నారు కదా, ఆదిపరాశక్తులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ శక్తితో పోరాడే ధైర్యం ఉందా ఆయనకి? ఉందా? శక్తితో పోరాడేది ఇస్తామా మనము? మరి ఒక్కసారి నారీ శక్తి జిందాబాద్, నారీ శక్తి జిందాబాద్. ఆకలి అవుతుందా మీకు అందరికీ? అవుతుందా? ఏం లేదు, 15 నిమిషాలు వెళ్ళిపోదాం. ఈ వేడిలో ఇంత వేడిలో కూడా మీరు అందరూ ఓపికగా కూర్చొని ఇంకా నవ్వుకుంటున్నందుకు చాలా సంతోషం. ఇంతవరకు మీకు ఎక్కడైనా ఇట్లా మహిళా మీటింగ్స్ కనిపించినాయా మీకు ఎక్కడైనా? ఎప్పుడైనా ఏదన్నా గుంపు మీటింగ్స్ ఉంటే అందరూ వెళ్ళడం రావడం మగవాళ్ళతోనే ఉన్నారు, కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఓన్లీ మహిళా మీటింగ్స్ ఎప్పుడన్నా చూసిరా? ఎందుకు చూడలే? ఓన్లీ మహిళా మీటింగ్స్ పెట్టమని మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, మన దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మీరు ఇంతమంది ఒక మహిళా మీటింగ్కి, అది కూడా పెద్దపల్లి అటువంటి మారుమూరు ప్రాంతాల్లో కూడా ఇంతమంది మహిళలు వచ్చిందంటే అది ఒక బీజేపీలోనే సాధ్యమవుతుంది. అవుతుందా లేదా? బీజేపీలో ఉన్న మహిళలకు ఉన్న ప్రాధాన్యత ఏ పార్టీలో ఉండదు. నేను ఇంతవరకు ఆ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ అసలు మహిళలనే చూడలేదు. మీరు చూసారు ఎక్కడైనా? మహిళా కార్యకర్తలు మేము టీఆర్ఎస్ మహిళా కార్యకర్తము, లేకపోతే మాకు ఇదేమైనా పోస్ట్ ఉందని మీరు ఎక్కడైనా విన్నారా? కానీ మనకి మహిళలుగా పెద్దపీఠం వేసి ఈ ఎలక్షన్స్లో మహిళలే ప్రాధాన్యత వహించాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పంతో మహిళా సమ్మేళనాలను ఏర్పాటు చేయమని మాకు ఏదైతే ఆదేశించారో దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఇంటి వరకు వెళ్ళగలుగుతారు, వాళ్ళ కిచెన్ వరకు వెళ్ళగలిగి ఓటర్స్ని ప్రభావితం చేసుకుంటారు అని ఏదైతే నమ్మకంతో మనకి మహిళలకు పెద్దపీఠం వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనము ఈ పెద్దపల్లి అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని పార్లమెంట్ పంపిస్తామా లేదా? పంపిస్తాం కదా. దానికి మీరంతా కృషి చేస్తారా లేదా? చేస్తాం కదమ్మా. మీరు ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తున్నారా? తిరుగుతున్నారా? తిరిగినప్పుడు ఏం చెప్తున్నారు? ఎందుకు బీజేపీకి ఓటేయాలని చెప్తున్నారా లేదా? ఏమని చెప్తున్నారు? ఒకరిద్దరు లేసి చెప్పండి. ఎందుకు బీజేపీకి ఓటేయాలి? నరేంద్ర మోడీ గారు ఏం చేశారని ఇప్పుడు ఇంతమంది పెద్దలందరూ చెప్పారు కదా. మీరు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏం చెప్తారు? నువ్వు చెప్పురా. మనిషి అంటే నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మహిళలను ఉద్దేశించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఇతను ఎందుకు మాట్లాడుతుండు అంటే మహిళలు అంటే వంటింటి పరిమితం కాదు కాబట్టి వాళ్ళకు కూడా శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు కాబట్టి అతను మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు మనం అతన్ని గెలిపించుకుంటే మళ్ళీ మన భారతదేశం స్వచ్ఛందంగా ఉంటుందని కోరుకుంటాం. ఈ పేరేందమ్మా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు
ఒక 5 పాయింట్లు మాత్రం నరేంద్ర మోడీ గారు ఏం చేసినారని మాత్రమే చెప్పండి. ఇప్పుడు అందరు చెప్పింది ఇక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణం అయిందా లేదా? మనం చాలా అదృష్టవంతులం. మన టైంలో మనము అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చూసినాము. రేపు ఇక్కడ ఎంతమంది పోయినారు? ఎవరైనా పోయినరా అయోధ్యకి? అవు ఎట్లా అనిపించిందమ్మా? మీ జన్మధన్యమైందన్నట్టు అనిపించిందా? సో ఈ టైంలో మన రామ మందిరం కళని నెరవేర్చిన ఘనత మన నరేంద్ర మోడీ. ఇది చెప్తామా లేదా? చెప్తాం కదా. 500 సంవత్సరాల కళ మన రామ మందిరం పూర్తయింది. ఏ దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేసింది రామ మందిర నిర్మాణం. ఇక్కడ అందరు వ్యాక్సిన్లు వేసుకున్నారా? కరోనా వ్యాక్సిన్ అందరు వేసుకుర్రా? ఎంతమంది వేసుకున్నారు? మీరేమన్నా దానికి పైసలు ఇచ్చిరా? ఎన్ని డోసులు తీసుకున్నారు? 2 డోసులు. ఒక డోసులో ఒక వ్యాక్సిన్ కాస్ట్ ఎంతో మీకు ఏమైనా తెలుసా? 1400 ఒక్క డోసు. అట్లాంటివి మీరు 2 డోసులు వేసుకున్నారు. కొంతమంది 3 డోసులు కూడా వేసుకున్నారు. అంటే 4200 రూపాయలు. ఇక్కడ ఎవరైనా 4200 కానీ 2800 కానీ వేసుకొని వ్యాక్సిన్ తీసుకురా? అట్లాంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన మన నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకుంటామా లేదా? ఎక్కడైతే భారతదేశంలో కరోనా వస్తే 50% జనాభా చనిపోతారని ఎద్దేవా చేసిన వేరే దేశాలకి మన నరేంద్ర మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే స్టేజ్కి మన భారతదేశాన్ని నిలబెట్టారంటే అది మన గర్వకారణమా కాదా? అందరూ మంచుకున్నాం కదా. మరి ఇప్పటికీ కూడా మనం ఉచిత రేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎవరు అప్పుడు పడిన కష్టాలు ఎప్పటికీ పడొద్దని 2028 వరకు కూడా మళ్ళీ మనకు ఉచిత రేషన్ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించినందుకు మనకి నరేంద్ర మోడీకి వేయాలా లేదా ఓటు? అది 3వ పాయింట్. ఉజ్వల గ్యాస్ పథకం కింద ఇక్కడ ఎంతమంది సిలిండర్స్ వచ్చినాయి? మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది 500 సిలిండర్ అంట. ఎవరికైనా వచ్చిందా? కానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా సిలిండర్. 600కే ఇస్తున్నారు కదా. ఇస్తున్నారా? 300 రూపాయల సబ్సిడీతోని 600కే సిలిండర్ ఇస్తున్నారు. అది కూడా వచ్చే సంవత్సరం వరకు పొడిగించారు. దానికోసం వేయాలా లేదా? స్వచ్ఛ భారత్ టాయిలెట్స్. ఆయన ప్రధానమంత్రి అయినాక ఫస్ట్ ప్రధానమంత్రి ఏం చేస్తాడని ఆలోచిస్తుంటే ఈ ప్రధానమంత్రి మరుగుదొడ్లు పెట్టిస్తామని నవ్వింది. కానీ మహిళల ఆత్మగౌరవం కాపాడే విధంగా పొద్దులు లేచి ఆయన చెప్పులు పట్టుకొని తిరుగుతున్నారు నా ఆడపిల్లలు అని చెప్పేసి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ప్రతి ఇంట కట్టించినా లేదా? దానివల్ల ఎవరికి బెనిఫిట్? మన ఆడవాళ్ళు. అంటే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఆలోచించేది మహిళల గురించి. మహిళల్ని ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళల్ని గౌరవించే ఒకే ఒక మనిషి నరేంద్ర మోడీ గారు. ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరందరూ ఇక్కడ ఇంతమంది మీకు వచ్చిన కొద్దిపాటి జీతాలలో మీరు ఆర్థికంగా మీకు ఉన్నదాన్ని సమకూర్చుకుంటారా లేదా? అట్లనే ఒక దేశ ఆర్థిక మంత్రి మహిళ అయితే ఇంటిని ఎంత చక్కగా ఉన్న వాటిలో సరిదిద్దకుండా దేశాన్ని కూడా చక్కగా నిర్వహిస్తుందని ఒక ఆర్థిక మంత్రిని ఒక మహిళను చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు. నిర్మలా సీతారామన్ గారిని ఆర్థిక మంత్రిని చేసి ఇప్పుడు ఉన్న ఎకానమీ కింద నుంచి 5వ స్థానంలో ఉన్నది, పైనుంచి 5వ స్థానం తీసుకొచ్చిన మన ఘనత మన మహిళల్ని. దానికి ప్రాధాన్యత ఇచ్చిన మన నరేంద్ర మోడీ గారిని ఓటేయాలా లేదా? వేస్తామా లేదు? మన దేశ రాష్ట్రపతి ఎవరో మీకు తెలుసా? ఎవరు మన దేశ రాష్ట్రపతి? ముర్ము. ఆ అమ్మకి కూడా తెలుసు. అంటే ఒక ఆదివాసీ మహిళ కుల మత జాతి భేదాలు లేకుండా ఒక మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిందంటే అది ఎంత గర్వకారణ విషయం. ఎంత మహిళలకి ఆయన పట్ల ఉన్న గౌరవం ఏంటనేది ఇక్కడ ప్రతి ఒక్క మహిళ ఇంకొకరికి తెలిసే విధంగా మీరు అందరూ చెప్పాలి. చెప్తారా లేదా? చెప్తారు కదా. ఈ 5-6 పాయింట్లు చాలా మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఎవరికైనా వచ్చినాయా? ఉన్నాయా? ఇక్కడ వస్తుందా? పోనీ 4000 పెన్షన్ వస్తుందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? మీ పిల్లలకి స్కూటీ కొనిస్తా అన్నారు. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్తే వాడు స్కూటీ కొనిస్తా అన్నాడు అని గుద్దినానమ్మ. నా బిడ్డకి ఏదో స్కూటీ వస్తుంది, రేపు నుంచి కూరగాయలు పోవచ్చు, షాపింగ్ పోవచ్చు అని మేము ఏమిస్తున్నాము, బుద్ధి తక్కువ అయింది అని. స్కూటీలు ఎవరికైనా ఇస్తారమ్మా? పోనీ ఇచ్చేటోళ్ళకి చెప్పేటోళ్ళకన్నా బుద్ధి ఉండాలి, నమ్మేటోళ్ళకన్నా బుద్ధి ఉండాలి. అసలు జరిగే పనేనా స్కూటీలు ఇవ్వడం?
పోనీ ఇవన్నీ నెరవేరుతాయి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవన్నీ తర్వాత నెరవేరుతాయి అని మీకు నమ్మకం ఉందా? 1,00,000 కోట్ల అప్పున్న తెలంగాణ ఈయన ఇంకా ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేస్తారో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అందరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తామా లేదా? ఈసారి హస్తం గుర్తుకి వేస్తామా మనం ఓటు? ఆ తప్పు మళ్ళీ చేస్తామా? నరేంద్ర మోడీ గ్యారంటీ అంటే ఏదైతే ఆయన చెప్తారో అదే చేస్తారు. అదే నరేంద్ర మోడీ గ్యారంటీ. ఇప్పటివరకు ఏదైతే ఆయన చెప్పినరో అదే చేసిండ్రు. ఏదైతే చెప్పారో అది ఏదైతే జరగదో ఆయన అసలు చెప్పారు. ఇప్పుడు 10 సంవత్సరాలలో మన దేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళిన మన నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి గెలిపించుకుంటే మన దేశం ఇంకెంత బాగుపడుతుందో మీరు అందరూ ఆలోచించాలి, 10 మందికి చెప్పాలి. చెప్తామా లేదా? ఇకపోతే గోమాస శ్రీనివాస్ గురించి, ఈ అన్నను మనం గెలిపించుకుంటే మనము డైరెక్ట్ అన్నతోని కాంటాక్ట్ అయ్యి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని డైరెక్ట్ చెప్పుకోవడానికి వస్తుంది. చెప్పుకోగలుగుతామా లేదా? మీ దగ్గర ఇక్కడ పనులు కావాలంటే ఎవరిని గెలిపించుకోవాలి? శ్రీనివాస్ అన్నని గెలిపించుకుంటామా లేదా? దానికి ఈ ఉన్న 6 రోజులు మనము ఇంటింటికి బొట్టు కార్యక్రమం తీసుకెళ్ళి ఆయనని గెలిపించే విధంగా మీరందరూ అన్న చెప్పినట్టు ఈ టీవీ సీరియల్స్ ఈరోజు బంద్ చేసేయండి. ఫేమస్ టీవీ సీరియల్ ఏందమ్మా? ఇప్పుడు ఏం నడుస్తుంది? కొత్తగా సీరియల్ ఏం నడుస్తుంది? అది మీకు బాగా తెలుసు కదా సీరియల్స్ గురించి. కార్తీక దీపం 2 ఫస్ట్ది అయిపోయిందా? ఓకే సరే, ఈ కార్తీక దీపం 2 గురించి ఈ 6 రోజులు చర్చించడం బంద్ చేసేయండి. ఈ 6 రోజులు మీరు సాయంత్రం పూట మీటింగ్స్ ఎక్కడ కనిపించిన నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన పథకాలు, తర్వాత కాంగ్రెస్ మనకి ఏం చేసినా ఏం చేయలేదు కదా అని చెప్పేసి మీరు ఇదే మాట్లాడుకోండి. నిజంగా చెప్తున్నా, ఇదే మాట్లాడుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్తోని నేను ముగిస్తాను. మీరందరూ ముగ్గులు వేస్తారా? వేస్తారు కదా రోజు పొద్దున. రేపటి నుంచి 6 రోజుల వరకు ఓన్లీ కమలం పువ్వు గుర్తు ముగ్గేద్దామా? వేస్తారా? ఇక్కడ ఎంతమంది వేస్తారో చేతులు ఎత్తండి. ఎంతమంది? అందరూ వేస్తారు. రేపటి నుంచి 13వ తారీఖు వరకు మీ ఇంటి ముందు ఓన్లీ కమలం పువ్వు ముగ్గు మాత్రమే ఉండాలి. మిమ్మల్ని చూసి రేపటి నుంచి మొదలు పెట్టండి. మిమ్మల్ని చూసి ఇది కొత్త ట్రెండ్ అని అందరు వేయకపోతే నన్ను అడగండి. ఇది ప్రమోషన్, మనం ప్రమోట్ చేయాలి. మన అన్నను గెలిపించుకోవాలంటే చేయాలి. చేస్తామా రేపటి నుంచి? అది ముగ్గు ఇంకా ఈజీ. వేరే అంటే ఇంకా అవి చుక్కలు పెట్టాలి, ఏమేమో పెట్టాలి. ఇదైతే ఈజీ. వేస్తాం కదా, గెలిపించుకుంటాం కదా మా నాన్నని. తర్వాత ఇక్కడ ఎంతమందికి ఫేస్బుక్ ఇట్లా వాట్సాప్లు ఉన్నాయమ్మా? వాట్సాప్ ఫేస్బుక్లు ఇట్లాంటివి ఉన్నాయా? వాట్సాప్లో మనం ఈ రోజు నుంచి రోజు కమలం పువ్వు గుర్తు పెడదామా? అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికి సర్క్యులేట్ చేద్దామా? చేస్తాం కదా. మీరు చేస్తే ఇంకో కొంతమంది చేస్తారు. సరే, ఉన్న వాళ్ళు చేయండి. మిగతా వాళ్ళు మాత్రం రేపటి నుంచి కమలం పువ్వు గుర్తు ముగ్గు మాత్రమే. ఇది ఒక రిక్వెస్ట్ అంతే. కానీ మీరు అందరూ వేస్తారని అనుకుంటున్నాను నేను. వేస్తాం కదా. ఈ పార్లమెంట్ నుంచి అన్నని గెలిపించుకొని పార్లమెంట్కి పంపించే దిశగా మహిళా మోర్చా పాత్ర ఉండడానికి, మీ అందరితో మాట్లాడడానికి ఇంత దూరం వచ్చినాము. మనకి ఏదైతే 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రో దాన్ని ఉపయోగించుకుంటామా లేదా? రేపటి నుంచి ఇక్కడ నుంచి చాలామంది ఎంపీపీలు జెడ్పీటీసీలుగా రావాలని అనుకుంటున్నారా లేదా? దానికి ఇది కరెక్ట్ అనే సమయం. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరిని కలవండి. శ్రీనివాస్ అన్న గారికి ఓటేసే విధంగా మీరు మాట్లాడండి. పార్లమెంట్కైనా పంపిద్దాం. గిఫ్ట్ ఇద్దామా లేదా? నరేంద్ర మోడీ గారికి ఇస్తామా లేదా? ఎంత మెజారిటీతో గెలిపిద్దాం? గెలిపిద్దాం? మీరందరు తలుచుకుంటే ఈజీగా గెలిపిస్తారు. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఈ 6 రోజులు కష్టపడండి. అన్నని పార్లమెంట్ పంపిద్దాం. మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇద్దాం. జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. ధన్యవాదాలు. ఓటేయండి. పువ్వు గుర్తుకు ఓటేయండి.